కన్న కొడుకు నుంచి రక్షణ కల్పించాలని డీజీపీకి ఓ సీఐ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం వేధిస్తున్నారంటూ ఆ తల్లిదండ్రులు డీజీపీకి మొరపెట్టుకున్నారు. కొడుకు నుంచి రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు. వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం వెంకటాయంపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి అలాగే బొచ్చమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు రాగేశ్వర్ రెడ్డి సీఐగా, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే రఘునాథ రెడ్డికి ఉన్న 30 ఎకరాలు 23 గుంటల భూమి ఉంది. అందులో పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాసిచ్చారాయన. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు తమ వద్దే ఉంచుకున్నారు. కాగా వారి పెద్ద కొడుకుకు సీఐ అయిన నాగేశ్వర్ రెడ్డి తనకు పేరుపై ఇంకో 5 ఎకరాల భూమి కేటాయించాలని ఒత్తిడి చేస్తుండడంతో ఫిర్యాదులో వివరించారు. భాగాలు తీసుకుంటారంటే నా పెద్ద కొడుకు నేను ముందల పుట్టినా నాకు ఎక్కువ కావాలని గొడవ చేసిండు. గొడవ చేస్తే అట్లా కాదని చెప్పినాం, ఒప్పుకోలేదు. సరేలే అని చెప్పాను. 3 ఎకరాలు ఎక్కువ ఇచ్చినాం. ఇచ్చి 15 ఎకరాలు పెద్ద కొడుకు చేసిన, 11 ఎకరాలన్నర చిన్న కొడుకు చేపించినాం. నా ఇద్దరు కూతుళ్లకు 1.5 ఎకరాల పొలం ఇచ్చిన, నా పేరు మీద 2 ఎకరాలు ఉంచుకున్నాం. ఇప్పుడు నా చిన్న కొడుకు పొలాన్ని పెద్ద కొడుకు ఆపిండు, చెయ్యొద్దు బీడు పెట్టాలి అన్నాడు. వాడు పెద్ద మనుషులను అడిగి నేను చేసుకుంటాని 4 పెద్ద మనుషులను అడిగితే చేసుకొని ఇది నీవని చెప్పినాక 10 జంతుల తుకం పోసిండు, దున్నిపించుకున్నాడు. 30,000కి ఎక్కువని పెట్టుబడి పెట్టుకున్నాడు. నాగేశ్వర రెడ్డి ఎవరు ట్రాక్టర్లు రాకుండా ఆపిండు. తుకం పోసి నెల 15 రోజులు అయి తుకం పాడైతుంది అని 6 నెలల నుండి మాతో గురుకంగా యాదిరెడ్డి మాట్లాడలేదు. 6 నెలల నుండి మాట్లాడన్నాడు. 8 రోజులు అవుతుంది. మాకు ఫోన్ చేసి మీరు ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకునాలని మీకు అన్నకు మీ మనసులో ఉన్నది, నేను ఉట్టిలేనా అడిగినట్లు నీ పెద్ద కొడుకు ఇస్తుంది, మళ్ళీ ఇప్పుడు నా పొలం ఎందుకు ఆపిండు, నాకేం న్యాయం చేస్తారు, లేదంటే నేను నా పిల్లలు వచ్చి మీ ముందలనే ఇంత మందు తాగి సస్తామని నా చిన్న కొడుకు వచ్చి మమ్మల్ని తిడుతుంటాడు. ఇప్పుడు మేము ఇట్లా జరిగినాక మేము మేము ఎస్ఐ దగ్గరికి పోయినాం, కాంప్లైంట్ రాసుకొని పోయినాం. మాకేం దోయని పరిస్థితి, తోయక సూతమని చెప్పని చేసిన కోదామని పోయినాం. పోతే అమ్మా మేము చెప్పి మాట్లాడుకోపోండి, మిషన్ సార్తో పోండి అని చెప్పిండు. మేము ఏం చేద్దామని చెప్పని ఎవరు చెప్తలేరు. పెద్ద మనుషులు ఎవరిని అడిగినా ఇంత చెప్పినాం, మేము మా మాట ఇంటలేడమ్మా, మీ ఇష్టం ఉన్నట్లు చేసుకోండి అని అన్నారు. అన్నాక మేము కమిషన్ సార్తో పోయినాం. పోయి ఆడొక లెటర్ ఇచ్చినాం. 2 తారీఖు నాడు ఇచ్చినాం. వాళ్ళు 3 తారీఖు నాడు రమ్మన్నారు. 3 తారీఖు నాడు పోతే బంద్ ఉంది, ఇవాళ లేదు, మళ్ళీ సోమవారం నాడు రండి అన్నారు. సోమవారం నాడు పోయినాం. సారుకు కలిసినాం. సారుకు కలిస్తే మీ పెద్ద కొడుకు హార్ట్ అటాక్ ఉందంట, నేను పిలిపించి మాట్లాడుతుంటే గాని మాట్లాడకూడదు, మీరు నీ పెద్ద కొడుకు సిఐ, నీ చిన్న కొడుకు కానిస్టేబుల్.